మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్ టీవీ. ఈ యొక్క మే నెలలో మనకు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి భద్రకాళి ఏకాదశి. అదేవిధంగా మనకు ఈ మే నెలలో కొంతమేర రాహువు కేతువు మధ్యలో గ్రహాలన్నీ బందీ అవుతూ ఉన్నవి. మరి దీనికి సంబంధించి అదేవిధంగా బుధుడు సూర్యుడు కొన్ని రోజులు కలిసి ఉండడం జరుగుతున్నది. మరి మొత్తం మీద ఈ యొక్క మే నెలలో ఒక 17 రోజులు ఒక తీరుగా 17 రోజులు ఒక తీరుగా ఉండబోతున్నది. ద్వాదశ రాశులకు సంబంధించి మరిన్ని వివరాలకై తప్పకుండా పూర్తి వీడియోని చూడండి. ఆల్ ది బెస్ట్. మిథున రాశి. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క మిథున రాశి వారికి ఇట్టి మే నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ప్రయత్నంలో భాగంగా గడిచిన రోజులు ఏవీ బాగాలేవు. వాస్తవానికి కూడా 2020 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు కూడా చాలా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా వాస్తు లేని ఇల్లు కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును, ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మీరు మరి ఇట్టి మే నెలలో కొన్ని ప్రమోషన్స్ పొందబోతున్నారు. ఒక 5 పాయింట్స్ చెప్పేసి నేను ఈ యొక్క పూర్తి క్లుప్తలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. ముందుగా ప్రమోషన్స్, జాబ్ ఛాన్సెస్, అంటే జాబ్ లేని వారికి జాబ్ రావడాలు, అదేవిధంగా జాబ్ చేంజింగ్ కావచ్చును, జాబ్లో ప్రమోషన్స్ రావడం కావచ్చును, అదేవిధంగా ట్రావెల్స్ ద్వారా లాభాలు పొందే పరిస్థితి ఉన్నది. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల గెలుపు మీదే. ఈ నెలలో నూతన అవకాశాలు ఎక్కడెక్కడి నుంచో వెతుక్కొని మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉన్నది. స్నేహితులకు సహాయం చేసేటువంటి సందర్భాలు కూడా ఏర్పడబోతున్నది. మరి ఇట్టి మే నెలలో మరి ముఖ్యంగా ఈ 5 పాయింట్లు మాత్రం మీకు ఎంతో ఎస్పెషల్గా ఉండబోతున్నవి. సుమారుగా మిథున రాశి వారికి 11వ భావంలో సూర్యుడు బుధుడు కావచ్చును, 12వ భావంలోకి శుక్రుడు, లగ్నాత్ శుక్రుడు వస్తున్నాడు. ఈ నెలలో మీకు లగ్నంలోనే గురువు ఉన్నాడు కనుక తప్పకుండా మంచి పనులు, మంచి అవకాశాలు ఉన్నవి. దీనికి తోడు పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కావచ్చును, కోర్టు రిలేటెడ్ కావచ్చును, కొంత నమ్మినటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా స్థాన చలనాలు, నివాసంలో మార్పులు, వ్యర్థ సంచారము, మనశ్చింత, వస్తునాశనము, ఉద్యోగ నాశనాలు కూడా ఏర్పడేటువంటి సందర్భాలు బోలెడున్నవి. సో ముఖ్యంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వ్యక్తిగత జాతకము, అదేవిధంగా మీ వ్యవహారిక నామము, ఇవి రెండు కూడా ఒకటే ఉన్నాయా లేవా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మరి మీ జీవితంలో జరిగింది, జరగబోయేది, మీరేం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు మీ జాతకంలో అనేటువంటిది మీ క్వశ్చన్స్. సో తప్పకుండా 100కు 200% మీకు నేను సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పనిలో ఉంటాను. అదేవిధంగా చాలామంది వస్తున్నారు, కలుస్తున్నారు, సంతోషంగా వెళ్తున్నారు. వితిన్ 41 to 3 monthsలో రిజల్ట్ చూస్తున్నారు. చాలామంది ఇక్కడ ఎన్నెన్నో రకాలుగా ఉన్నారు. అది వీరు వారు అని నేను చెప్పట్లేదు. ఎవరు దేనికి కనెక్ట్ అయితే దానికి వెళ్ళండి. వాస్తు రిలేటెడ్ కావచ్చును, న్యూమరాలజీ రిలేటెడ్ కావచ్చును, సంఖ్యాశాస్త్రం కావచ్చును, ఆస్ట్రాలజీ కావచ్చును, ఏది ఏమైనా ఒకటి గుర్తుంచుకోండి. ఒక ముహూర్తం పెట్టేటువంటిది మనము ఒక జాతకం చూసుకొని ఆ యొక్క ఒక ముహూర్త బలము, తారాబలము, నక్షత్ర బలం ఇదంతా కూడా మనము పంచాంగం ద్వారానే చూసుకుంటాం. ఏ న్యూమరాలజో లేదా ఏ వాస్తురీత్యనో ఏది ఉండదు. కనుక ఇది గమనించుకోండి. కొంతమంది చాలా మోసపోతున్నారు. నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తున్నారు, చాలామంది చెప్తున్నారు. అది బాగా గమనించుకొని ముందుకు వెళ్ళండి. సో ఓవరాల్గా మరి లగ్నంలో గురువు వల్ల ఇది పరిస్థితి మీకు ఏర్పడబోతున్నది. అదేవిధంగా కొంత వ్యాపారాలలో వృద్ధి, వ్యాపారము ఏదైతే ఉందో విస్తరించుకునే పరిస్థితి, కోర్టు రిలేటెడ్ కానీ అన్ని రంగాలలో మీరు సక్సెస్ రేట్లో ఉండబోతున్నారు. మరి మరొక విషయం ఏమిటంటే ఈ నెలలో మనకు భద్రకాళి ఏకాదశి 13వ తారీఖు మే. అదేవిధంగా కొంతమేర మే 17 నుండి అధిక జ్యేష్ఠమాసం ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. మే 31 పౌర్ణమి ఉన్నది. మనకు మే 1వ తారీఖు పౌర్ణమి ఉన్నది.
2 పౌర్ణమిలు మనకి ఈ నెలలో ఉండడం ద్వారా ఈ 2 పౌర్ణములకు కూడా అమ్మవారికి విశేషంగా శ్రీచక్రాభిషేకము, కుంకుమార్చన, అఖండ కుంకుమార్చన, చండీ హోమాలను చేయబోతున్నాం మన ఆధ్వర్యంలో. ఎవరైనా కూర్చునే వారు కింద నెంబర్‌కు కాల్ చేయండి. అదేవిధంగా మరి ఈ యొక్క మిథున రాశి వారికి జీవితంలో జరిగింది గత 2020 ఆగస్టు నుండి 2023 వరకు ఎన్నో డ్యామేజెస్ ఏర్పడ్డవి. రాబోయే రోజులలో తప్పకుండా విజయం మీదే అని చెప్పడం జరుగుతున్నది. మరొకటి ఏమిటి అంటే 10వ తారీఖు నుండి 28వ తారీఖు మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది కంప్లీట్‌గా కూడా. సో, ఈ టైంలో కొంత గొంతుకు సంబంధించి కావచ్చును, అదేవిధంగా ముక్కుకు సంబంధించి కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 1-2 మంత్స్ జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మిథున రాశి వారు. అదేవిధంగా మిథున రాశి వారికి ప్రాపర్టీస్ రిలేటెడ్ భూ సంబంధిత పనులు చాలా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కొంత భార్యతో కలహాలు ఉన్నప్పటికీ కూడా సద్దుమణుగుతాయి. కొంత శత్రువులపై విజయం మీరే పొందుతారు. తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు శ్వాసకోశ సమస్యలు, రుణ బాధలు కూడా కొంత ఇబ్బందులు పెడతవి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మిథున రాశి వారు తప్పకుండా మీ జన్మజాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకొని మరి మాకు యోగకారకుని దశ నడుస్తుందా, మరి యోగకారకుడు ఎవరు, అదేవిధంగా బాధకారకుని యొక్క దశ నడుస్తూ ఉన్నదా, మరి బాధకారకుని యొక్క దశ నడిస్తే ఏం చేయాలి, ఇట్టి విషయాలకై తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను మీరు సంప్రదించండి. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో 100% మార్పు అనేటువంటిది ఉంటుంది. సో, ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో మరి ఇట్టి మే నెలలో తప్పకుండా కూడా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, కొంతమేర యంత్ర సంబంధిత అంటే వాహన ప్రమాదాలు కావచ్చును, యంత్రము కొనుగోలు చేయడము అంటే వాహనము కొనాలి అనే ఆలోచన, వాహనము కొనడము కావచ్చును, కొంతమేర పనులలో చిన్న చిన్న విఘ్నములు కనబడుతున్నవి. గణపతి ఆరాధన చేసుకోండి. అదేవిధంగా కొంతమేర శనేశ్వరుడు మీకు విశేషమైనటువంటి లాభాలు ఇచ్చేటువంటి పనిలో ఉన్నాడు. ఏదో ఒక మార్పు ఈ మే, జూన్, జూలై తప్పకుండా కొడతారు, అందులో నో డౌట్. మరి మే, జూన్లో గురువు మారుతున్నాడు. దీనివల్ల కుటుంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, ధనాదాయము ఉన్నది. పూర్తి వివరాలకు తప్పకుండా మనము చెప్పే ప్రయత్నం చేద్దాం. మరి సూర్యభగవానుడు మీకు 12వ భావానికి రావడం ద్వారా అనవసరమైనటువంటి ప్రయాణాలు, కొంత ప్రాణాపాయ సూచనలు, సమీప బంధు నష్టము, మళ్ళీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతున్నాయి. సో, ఓవరాల్గా నవగ్రహాల స్తోత్రం పఠించిన, కాలభైరవ అష్టకాన్ని చదువుకున్న, మృత్యుంజయ మంత్రాన్ని చదువుకున్న మంచి ఫలితాలు ఈ నెలలో కనబడుతున్నవి. ముందుగా చెప్పినటువంటిది ఏదైతే ప్రమోషన్స్, జాబ్ రిలేటెడ్ సక్సెస్ పొందుతారు. ట్రావెల్స్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో టూర్స్ అండ్ ట్రావెల్స్ కావచ్చును, లేదా ఎగుమతి దిగుమతులకు సంబంధించి బిజినెస్ చేసే రంగంలో ఉండేటువంటి వారికి బాగుంది. కమ్యూనికేషన్ అంటే మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వారు వీరికి బాగానే ఉంది. నూతన అవకాశాలు ఉన్నవి అందరికీ కూడా. స్నేహితుల ద్వారా మంచి మంచి అవకాశాలు కూడా పొందేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నవి. ఓవరాల్గా మిథున రాశి వారికి చాలా అంటే చాలా మంచి సమయమే అని చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.